శ్రీమతి నమః. స్టాలిన్ గారు అంతకు ముందు కూడా సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చారు. పాపం ఇప్పుడు కూడా అసెంబ్లీలో సనాతన ధర్మాన్ని ఆయన అణిచేస్తారట, అణిచెయ్యాలట. நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். సనాతన ధర్మం గురించి చాలా పాపం బాధపడిపోతూ మాట్లాడారు. ఆ మాటలని వింటూ విజయ్ గారు కిమ్మన్నాస్తి అలా ఉన్నారు. కొన్ని వీడియోస్ లోనేమో చప్పట్లు కొడుతున్న ఆ దృశ్యం కూడా కనిపిస్తోంది. ఏదైనా సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తి ఎదురుగుండా ముఖ్యమంత్రి అయిన ఆ వ్యక్తి కూర్చుని అసలు ఆ మాటలన్నింటినీ ఆస్వాదిస్తున్నారు అంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? బహుశా అతన్ని అంటే ఎదురుగుండా ఉన్న ఆ స్టాలిన్ ని గనక ప్రశ్నిస్తే వాళ్ళ మద్దతు పోతుంది అని భయం వేసిందేమో, అందుకే మాట్లాడకుండా కూర్చున్నారు. నిజమే, రాజకీయ నాయకులకి నాలుగుకి రెండు వైపులా పదునుంటుంది. ఇది మాట్లాడితే ఇదంటారు, ఇది మాట్లాడితే అదంటారు. వాళ్ళ ఏం మాట్లాడినా వాళ్ళని సమర్థించగలిగిన వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు అలాగే మాట్లాడతారు. పాపం సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేసేస్తాము అన్న అతనికి ఏం జరిగింది? ఇప్పుడు ఏమన్నా ఆయన పవర్ లో ఉన్నారా, అధికారంలో ఉన్నారా? లేరు కదా. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్నాడు, ఇప్పుడు అధికారం పోయింది. ఇంకా నోటుకొచ్చినట్టు మాట్లాడితే సరే, ఇంకేం పోతుందో మనకెందుకులేండి, భగవంతుడు చూసుకుంటాడు అవన్నీ. అలాంటి వాళ్ళని సమర్థిస్తే, అలాంటి వాళ్ళని సమర్థిస్తూ నోరు మూసుకుని కూర్చుంటే ఎవరికైనా అలాంటి పరిస్థితే వస్తుంది. ఇప్పుడు అతన్ని సపోర్ట్ చేసిన ఇతను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరైతే చేశారో అతను ఏం మాట్లాడలా. కానీ గెలవడానికి వీళ్ళ నాన్న మాత్రం హిందువుల దేవాలయానికి వచ్చి మొక్కులు మొక్కుకున్నారు. తన కొడుకు గెలవాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థించాడు. అంటే మన అవసరానికి దేవుడు ఉపయోగపడతాడు గాని హిందూ ధర్మం మీద కువ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడానికి నోరు రాదు, నోరు కుట్టేసుకుని ఉంటాం. అన్నట్టు ఇంకో విషయం తెలుసా? ఈ విజయ్ గారు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరియార్ గారికి వెళ్ళి నమస్కారం చేశారు. ఇంతకుముందు కూడా ఎన్నికలు ఆ సభల్లో పెరియార్ గురించి మాట్లాడుతూ అలాంటి వాళ్ళు ఆదర్శం అన్నారు. పెరియార్ని ఆదర్శం తీసుకున్న వాళ్ళు హిందువులకి మేలు చేస్తారు అంటారా? చూద్దాం, ఇంకా సమయం ఉందిగా. అలా అడిగామనుకోండి, ప్రతి చిన్న విషయానికి చిలవలు పలవలు చేసేసి యూట్యూబ్ లో డబ్బులు అడుక్కుంటారు అని మాట్లాడతారు. నిజమేలేండి, మన సనాతన ధర్మానికి గాని మన దేవుళ్ళకి గాని ఎవరైనా అపకారం చేసినా, కించపరిచినట్టు మాట్లాడినా మనం మాట్లాడకూడదు. అవన్నీ చిన్న చిన్న విషయాలు, చాలా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చేసిన కారణం ఏంటో తెలుసా? ఏదో నా వీడియోస్ చూసేసి రెచ్చిపోయి ఒక్కొక్కళ్ళు యుద్ధానికి బయలుదేరతారని కాదు. నిజంగా అలాగే బయలుదేరిన వాళ్ళైతే ఈ భాగ్యనగరంలో ఎన్నో దేవాలయాలను పడగొట్టేశారు కదా. దాని తర్వాత అసలు దేవాలయాలే పడగొట్టకూడదు, ఎందుకంటే అప్పుడు కూడా మనం వీడియోస్ చేసాం. హిందువుల మీద ఎన్నోసార్లు దాడులు జరిగాయి. బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, కనీసం మాట్లాడండి అంటే అప్పుడు రెచ్చిపోయి అందరూ బయటకు వచ్చేసి మాట్లాడేసి ఉండాలి కదా. మాట్లాడలేదుగా, అంటే రెచ్చిపోయారనా? ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తారు అంటే, హిందువులారా మన పరిస్థితి ఎక్కడుందో కాస్త ఆలోచించుకోండి. అందరూ సమానమని మనం అనుకుంటున్నాము, ఎదుటివాడు అనుకోవట్లేదు. ఎదుటివాడు కూడా మనందరం కలిసి ఉందాము, సమానము అని చెప్పి మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే అప్పుడు మనం సమానం అని అనుకోవాలి. ఇప్పుడు నలుగురికి అపకారం చేస్తూ నేను ఒకరికి మంచి చేశాను కదా అంటే అది సరిపోదు. నలుగురికి నేను మంచి చేశాను, మీ అమ్మని తిడతాను అంటే ఊరుకుంటారా? లాగి పెట్టి కొడగొడతారు కదా. మరి నలుగురికి అందరికీ సహాయాలు చేసేసి, అన్నదానాలు చేసేసి, పూజలు చేస్తున్నట్లు నటించి మన ఇంటికి వచ్చి మన అమ్మని తిడితే ఊరుకుంటావా? అలా మన అమ్మని తిట్టినప్పుడు మనం ఎదుటివాడిని తిట్టావనుకో, తిట్టిన వాడిని ఏంట్రా అన్ని మంచి పనులు చేసినప్పుడు నువ్వేంట్రా అతన్ని కొట్టావు అని అడిగారు అనుకోండి, కొట్టినవాడు ఏం చేస్తాడు తెలుసా? ఇంకోసారి లాగిపెట్టి గోబ పగలగొట్టేస్తాడు అనమాట. కాబట్టి ఆలీ గారు ఎన్నో సినిమాల్లో నటించేశారు అని చెప్పి కింద కుహనా మేధావులు నిన్న వీడియో కింద పెట్టారు. ఏంటండి ఏదో సరదాకి పాడారంట పాట, సిగ్గులేదు? నువ్వు బతకడానికి కారణమైన లక్ష్మీ అమ్మవారి పాటను అంత వక్రీకరించి మాట్లాడితే బతకడానికి ఏదో సినిమాలో కామెడీకి చేశారంట. కామెడీకి చెయ్యాలనుకో మీ ఇంట్లో ఉంటారు కదా, కామెడీ పీసులుగా మార్చుకుని వాళ్ళ గురించి పాటలు పాడుకోండి,
సరేనా? అంతే తప్ప లక్ష్మీ అమ్మవారి గురించి అలా పాట పాడినప్పుడు, అలా కించపరిచి మాట్లాడినప్పుడు నోరు మూసుకుని కూర్చోమని ఉచిత సలహాలు కింద కామెంట్ లో పెట్టకండి. భగవంతుడితో ఆటలాడుకుని మీ మనస్సుని ఏదో సరిపుచ్చుకోవటం కోసమో, మేము గొప్ప వాళ్ళమని చెప్పి సామాజిక మాధ్యమంలో చూపించుకోవటం కోసమో కింద కామెంట్లు పెట్టారనుకోండి, రేపన్న రోజు మనకు ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహమే కావాలి, అది తుడిచిపెట్టుకుని పోయిందనుకోండి, అప్పుడు తెలుస్తుంది. కామెడీగా అన్నారు కదా ఆలీ గారు, మీరు ఓ 2 రూపాయలు ఇస్తారా అని అడిగారు అనుకోండి, పోవే అంటాడు కదా.